నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెండింగ్ లో ఉన్న ధాన్యం బకాయిలు విడుదల చేయండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి. ఎల్లుండి మంత్రివర్గ కీలక సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో. మహిళా దినోత్సవం వేళ 50 బస్సులు ప్రారంభించనున్న సీఎం. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. ఆలస్యమైన 5 నిమిషాలు వెసులుబాటు కల్పించాలని బోర్డు. అందుబాటు ధరలో వైద్యం, మందులు ఉంచడంలో రాష్ట్రాలు విఫలం. ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్న సుప్రీం. ఎంఎస్ఎంఈలకు అతి తక్కువ సమయంలో రుణాలు. ఎస్సీ ఎస్టీల పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల వరకు ఇస్తామన్న ప్రధాని. ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేసిన అమెరికా. ట్రంప్ నిర్ణయం శాంతికి దోహదం చేస్తుందన్న రష్యా. రాష్ట్రానికి పెండింగ్ బకాయిలు పెట్టిన వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రితో 2 సార్లు సమావేశమయ్యారు. 2014-15 సంవత్సరంలో సేకరించిన ధాన్యం బకాయిలు 1468 కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343 కోట్లు విడుదల చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు, ధాన్యం సేకరణపైన చర్చించారు. పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము. దాని కింద 4,000 మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. ట్రైబల్ ఏరియాస్ లో, మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు, మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. ఈ నెల 6న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 2వ దశ సమగ్ర కులగణనను మంత్రివర్గం ఆమోదించనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ంటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ అవకాశం కల్పించిన సర్కార్ మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. మహిళా సంఘాల నుంచి అద్దెకు తీసుకున్న బస్సులకు ఆర్టీసీ ప్రతి నెల అద్దె చెల్లించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
మహిళా సంఘాలకు ఉపాధి కోసం వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 600 బస్సులను కొనుగోలు చేసి విడతల వారీగా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 బస్సులు కేటాయించనున్నారు. మరో 450 బస్సులను కూడా విడతల వారీగా కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళల ద్వారా కొనుగోలు చేసిన బస్సులకు ప్రతి నెల ఆర్టీసీ 77,220 రూపాయలు అద్దె చెల్లిస్తుంది. బస్సులు కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క సారళమ్మ జాతరకు ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేలా పులుల అభయారణ్యాలను తీర్చిదిద్దాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పారు. పురాతన దేవాలయాల పునరుద్ధరణ పనుల బాధ్యత పురావస్తు శాఖ తీసుకోవాలని భట్టి సూచించారు. పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నప్పటికీ అటవీ శాఖతో సమన్వయం లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించారు. పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని, వన మహోత్సవంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చెక్ డ్యాములు, ఇతర పనులు చేపట్టాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సేవలు అందించడంలో జాప్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని వైద్య విద్య డైరెక్టర్ను ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ విభాగాల్లో పర్యటించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఐపీ విభాగాల్లో కొంతమంది వైద్యులు అందుబాటులో లేరని గుర్తించిన మంత్రి అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండానే విధులకు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న మంత్రి సరైన వివరణ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో తేలాయి. మల్క కొమరయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గెలుపు సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎంపీ కార్యాలయం నుంచి స్థానిక కోర్టు కూడలి వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టి నినాదాలతో హోరెత్తించారు. ఆదిలాబాద్లో స్థానిక బీజేపీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా కొమరయ్య గెలుపుతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. రాబో రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ గెలుపు నాంది పలుకుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తర తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యతను రేకెత్తించిన మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ 3 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయింది. 3 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 63,000 ఓట్లను అధికారులు లెక్కించారు. దీంట్లో 3 రౌండ్లు ముగిసేసరికి కూడా భాజపా అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 23,310 ఓట్లు రాగా అతని సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 18,812 ఓట్లు,
అలాగే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రసన్న కృష్ణకు 15,880 ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు భాజపా అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 4,498 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక 3 రౌండ్లు ముగిసేసరికి మరొక ఓట్ల లెక్క మళ్ళీ 1,33,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు 63,000 ఓట్లలో భాజపా అభ్యర్థి 4,498 ఓట్ల ఆధిక్యతలో ఉంటే లెక్కించాల్సిన ఓట్లు మాత్రం 1,33,000. ఇక 4వ రౌండ్ ముగిసే లెక్కింపు కొనసాగుతుంది. అది రావడానికి మరొక 15-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ 4వ రౌండ్ పూర్తిగా అయితే 84,000 ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. అప్పుడు ఇంకా 1,12,000 ఓట్ల లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఆది నుంచి చూస్తే ఇప్పటి వరకు అంటే ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే పోటీ మాత్రం భాజపా కాంగ్రెస్ మధ్య ఉన్నది. భాజపా కాంగ్రెస్కు సమీపంలో అంటే 3,000-3,500 దూరంలో ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే మా ప్రసన్న హరికృష్ణ ఇదే ఒకవేళ లేదా కాంగ్రెస్ ముందుకు దూసుకొచ్చేలా లేదా అనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇదే ట్రెండ్ కనుక చివరి వరకు కొనసాగితే ఎలిమినేషన్ ప్రక్రియ అంటే కింది నుంచి వస్తుంది. అప్పుడు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి పడింది అనేది కూడా లెక్కించాల్సి వస్తుంది. కానీ ఇప్పటికైతే కోటా ఓటర్లు పరిగణన తీసుకుంటే 2,24,000లో 1,12,000 ఓట్లు ఎవరు సంపాదిస్తే వాళ్ళు విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రెండ్ను చూస్తే 1,12,000 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా 2వ ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఉంటుందనే సమాచారం అధికార యంత్రం నుంచి అభ్యర్థుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు కేవలం 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. 4వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. ఇంకా అట్లా మిగతా 7 రౌండ్ల లెక్కింపు అంటే 4వ రౌండ్ లెక్కింపు అయిన తర్వాత మరొక 7 రౌండ్ల లెక్కించడానికి రాత్రింతగా సమయం పట్టే అవకాశం ఉంది. రేపు అంటే ఈ ట్రెండ్ ఇట్లానే కొడితే రేపు 2వ ప్రాధాన్యత ఓట్లకు లెక్కించడానికి ప్రాధాన్యత జరుగుతుంది. అప్పుడు కింది నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్లో ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అట్లాగే బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. బీజేపీకి అట్లాగే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీకి మాత్రం దాదాపు 6,000 ఓట్ల మధ్య వ్యత్యాసం ఉంది. అదే కాంగ్రెస్ చూసుకుంటే 3,000 ఓట్లతో వ్యత్యాసం ఉంది. అంటే త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ 3వ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ ఉన్నారు. మొదటి స్థానంలో బీజేపీ, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇది తొలి రౌండ్ నుంచి తీసుకుంటే 3వ రౌండ్ వరకు. ఇక 4వ రౌండ్లో ఫలితాలు మరి కాసేపు రావాలని ఉన్నది. ఇలా మొత్తం పూర్తిగా లెక్కింపు జాడగటికి తెల్లవారుతుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అనుకూలంగా వస్తుందని తెలియదు. ఇప్పటికీ మరి కాసేపట్లో షిఫ్ట్ వైజ్గా అధికార యంత్రంగా లెక్కించే వారు కూడా బయటకు వెళ్లాల్సి ఉంది. కొత్త వాళ్ళు వచ్చే సిబ్బంది కూడా మళ్ళీ విధుల్లో చేరతారు. వీరంతా చేరడానికి మరొక గంటన్నర సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా ఈ రాత్రి మాత్రం మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. రేపు మాత్రం దీనికి ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ట్రెండ్ కనుక లీడు ఇదే మొదటి ప్రాధాన్యత ఇదే ట్రెండ్ ఇట్లనే ఉన్నా కూడా 1,12,000 గీటు రాయికి దాటడం అయితే మొదటి ప్రాధాన్యతతో కష్టం ఉంది. మొత్తం మీద ఏ విధంగా చూసినా 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కించడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం రాజకీయ పార్టీలలో అట్లాగే నిల్చున్న అభ్యర్థులలో అధికారులలో కూడా వ్యక్తమవుతుంది. దానికోసం అధికార యంత్రం కూడా శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితాలు కొంత జాప్యం జరుగుతుందనే ఆవేదన అభ్యర్థులలో రాజకీయ పార్టీలలో పట్టభద్రులు కూడా కనిపిస్తుంది. ఇది కరీంనగర్లో జరుగుతున్న పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తీరు. కెమెరామెన్ తిరుపతితో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 వరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మాహిస్ జార్జిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో కౌంటర్లు దాఖలు చేయడానికి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేస్తామని ఒకసారి, స్పీకర్ను అడిగి నిర్ణయం చెబుతామని మరోసారి గడువు తీసుకున్నారని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇందుకు వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం, 5 సభ్యుల ధర్మాసనం తీర్పులు ఇచ్చాయని, ప్రస్తుత సందర్భానికి ఆ ఉత్తర్వులను అన్వయించలేమని ప్రభుత్వం, అసెంబ్లీ తరపు కార్యదర్శి న్యాయవాదులు తెలిపారు. స్పీకర్ స్పందన రావాలంటే సాంకేతికంగా నోటీసులు జారీ చేయలేదని, అవి ఉంటే తప్ప స్పందించడానికి ఆస్కారం లేదన్నారు.
ఇది పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చింది. ఈ నోటీసులు ప్రతివాదులకు అందే విధంగా చూడాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణను 2 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించడానికి హైకోర్టుకు ఉన్న పరిధి గురించి చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని సీజే ధర్మాసనం ఆదేశించింది. కోర్టు పరిధిపై వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ వాయిదా వేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల ఇబ్బందుల గురించి ప్రస్తావించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదని, అయినా స్పీకర్ కార్యాలయం తగిన చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి సుదీర్ఘకాలం గైర్హాజరైతే అతన్ని చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చని వాదించారు. ఈ వ్యాజ్యానికి ఎలాంటి విచారణార్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం కోర్టుకున్న పరిధి గురించి వాదనలు వినిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ప్రతి అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా నాలుక మడత పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చారని, అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబొమ్మని వాగ్దానాలు చేసి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు తెరలేపారని ఆక్షేపించారు. ప్రభుత్వ తరపు భూములను అమ్మబోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించి 3 నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టి 10,000 కోట్లు ఇప్పటికే సమీకరించిందని, ఇప్పుడు అదే భూమిని వేలం వేసి దాదాపు 30,000 కోట్లు సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హరీష్ రావు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి గత నెల 28న టెండర్లు పిలవడం దిగజారుడు తరానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మబోమని ప్రజలు అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించినందుకు యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,500కు పైగా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రాయనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్న బోర్డు విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించింది. 9 o'clock తర్వాత 5 minutes వరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ని ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వచ్చినట్టయితే ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాము. క్వశ్చన్ పేపర్ మీద ఒక యూనిక్ సీరియల్ నెంబర్ని ముద్రించడం జరిగింది. దీన్ని మేము వాటర్ మార్క్ అంటాం. కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ ఏ సెంటర్కి వెళ్ళింది, ఏ క్లాస్ రూమ్కి వెళ్ళింది, ఏ స్టూడెంట్కి వెళ్ళిందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మోరోవర్ ఎగ్జామ్ అయ్యే సమయంలో 9 to 12 వరకు ఖచ్చితంగా ఇండివిజువల్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో క్యాంపస్లోనే ఉంటారు, బయటికి వచ్చే అవకాశం లేదు. ఈసారి ఎల్డిబి కవర్స్ని యూజ్ చేస్తున్నాం పేపర్ కవర్స్ బదులుగా. దానివల్ల అది ఫుల్ ప్రూఫ్ ఉంటాయి, ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు. 8:45కి ఏదైతే డిజిగ్నేటెడ్ టైంలో సిఎస్ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేస్తారో వాటిని ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం మానిటర్ చేస్తున్నాం. కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసుకున్నాం. రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ, వారి తల్లిదండ్రులందరికీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం వారి జీవితంలో. కానీ ఇది ఎండ్ మాత్రమే కాదు. దీని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తారు. ఇది ఒక అడుగు మాత్రమే. వారు మనసు పెట్టి ఇన్ని రోజులు చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి మంచి అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అతి తక్కువ సమయంలో రుణాలు అందించేందుకు నూతన పద్ధతుల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై జరిగిన వెబినార్లో పాల్గొన్న ప్రధాని 5 లక్షల మంది మహిళలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు రుణాలతో పాటు మార్గదర్శకత్వం కూడా ఉండాలన్న మోదీ ఇందుకోసం పరిశ్రమలు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం 14 రంగాల్లో అమల్లో ఉన్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కారణంగా 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. భారత్తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రతి దేశం యత్నిస్తోందని చెప్పిన ప్రధాని ఈ అవకాశాన్ని దేశీయ ఉత్పత్తి రంగం అందిపుచ్చుకోవాలని సూచించారు. कई सेक्टर्स ऐसे हैं जहां एक्सपर्ट्स ने भी जितनी अपेक्षाएं की थी उससे बड़े कदम सरकार ने उठाए और आपने बजट में देखा है. बीते 10 वर्षों में भारत ने लगातार रिफॉर्म्स, फाइनेंशियल डिसिप्लिन, ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है. मैं मैन्युफैक्चरिंग और एक्सपोर्ट से जुड़े प्रत्येक स्टेक होल्डर को ये विश्वास दिलाता हूं कि ये निरंतरता आने वाले वर्षों में ऐसी ही बनी रहेगी. వైద్యాన్ని ఔషధాలను సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కొన్ని వర్గాల ప్రజలకు సరసమైన వైద్యం, అత్యవసరమైన డ్రగ్స్ కూడా అందేలా ప్రభుత్వాలు చూడడం లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ప్రభుత్వాల వైఫల్యాలు ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా మారిందని తెలిపింది. బలవంతంగా రోగులతో అధిక ధరల మందులు, ఇతర సామాగ్రి కొనిపించేలా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయని దాఖలైన పిటిషన్ను సుప్రీం విచారించింది. సరైన వైద్య సంరక్షణను అందించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలను నియంత్రించాలని, ఇన్హౌస్ మెడికల్ స్టోర్లలోనే మందులు కొనాలని సూచించకుండా చేయాలని నిర్దేశించింది. పౌరులను ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ సంస్థలు దోపిడీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం చేస్తున్న కీవ్కు తాము అందిస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ శాంతి స్థాపనపై దృష్టి సారించారని, తమ భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. అందుకే సైనిక సాయాన్ని నిలిపివేశామని, ఇదే పరిష్కారాన్ని చూపిస్తోందని వెల్లడించారు. సైనిక సాయం నిలిపివేత తాత్కాలికమేనని చెప్పారు. రష్యాతో శాంతి చర్చలకు కీవ్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి కీవ్ అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ గత వారం శ్వేత సౌధానికి వెళ్లారు. భవిష్యత్తులో రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తామని గ్యారంటీ ఇవ్వాలని జెలెన్స్కీ ట్రంప్పై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రెండు దేశాధినేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.